ప్రతి ఒక్క స్కూల్‌కి ఒక పర్పస్ ఉంటుందండి. ఆ పర్పస్ ఏంటంటే వాళ్ళు పిల్లల్ని లీడర్స్ చేద్దాం. చాలా చాలా చెప్తుంటారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ఎనీ స్కూల్ ఏంటంటే హెల్ప్ ద చైల్డ్ డిస్కవర్ దేర్ వాయిస్ అండ్ ఎక్స్‌ప్రెస్ దేర్ వాయిస్. వాయిస్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. మన జీన్‌లోనే జీనియస్ ఉంటది కదా! రెండోది ప్యాషన్. ఆ టాలెంట్‌కి తగ్గట్టుగా పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా కుతూహలం ఉంటది. ఆసక్తి ఉంటది. ఆసక్తి ఎక్కడుందో ఆ శక్తి అక్కడే ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఉన్న చోట మన ప్యాషన్ అన్నట్టు. అండ్ మూడవది ఏంటంటే కాన్షియన్స్. మనకి మోరల్ కాన్షియన్స్ చాలా విషయాలు మనం చేయగలం. కానీ అది 10 మందికి పనికొస్తుందా లేదా అన్నది మనకి గనక తెలుస్తూ ఉంటుంది. కేవలం డబ్బు సంపాదించడానికి మనుషులు ఎన్నో రకాల పని చేస్తారు. కానీ మనస్సాక్షి ఉన్నవాడు అన్ని పనులు చేయలేడు. ఈ 3 కలిపితే మీ యొక్క వాయిస్ ఉన్నట్టు అనమాట. అంటే మీ ఆత్మ టాలెంట్ ఉంది. ఎందుకంటే సోల్ ఏం చేయలేదు. సోల్ డైరెక్షన్ చూపించగలుగుతుంది. మీ యొక్క టాలెంట్ అన్నది మీ యొక్క విజన్, బ్రెయిన్ విజన్ చూడగలుగుతుంది. మీ ప్యాషన్ అన్నది ఆసక్తి. ఈ 3 ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీకు ఎబిలిటీస్ కావాలి. మీకు స్కిల్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి. అలా ఆ ఎక్స్‌ప్రెస్ చేసేది ఒక మనిషికి, మానవాళికి, 10 మందికి ఒక ప్రయోజనకరంగా మారుతుంటే మీ యొక్క వాయిస్ ఒక హ్యూమన్ నీడ్ని సర్వ్ చేస్తుంటే దట్ బికమ్స్ ఏ పర్పస్ అన్నమాట. అది మీ జీవితంలో మంచి స్థాయి నుంచి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. గుడ్ కంపెనీస్ బికమ్స్ గ్రేట్ companies. Good people become great people. What makes you great is when you discover your calling and apply to a human need. అందుకని ఒక పర్పస్కి ఎలా అప్లై చేయాలి అన్నది తెలుసుకుంటే ఆర్గనైజేషన్ కానీ, బిజినెస్ కానీ, వ్యక్తి కానీ ఒక గొప్ప స్థాయికి చేరతాడు. ఎలా చేరాలో ముందు ముందు తెలుసుకుంటాం.